యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మొదటి భాగము మాత్రమే చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, ఈ యొక్క ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయములో నా తండ్రి నాయన కర్మేలు ప్రార్థన కూడికలో నా తండ్రి నాయన ఈ విధంగా మేము సమావేశమై నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి మీరిచ్చిన కృపలను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి, ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన, నీ దీన దాసుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. నీ యొక్క దాసుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసునికి నా తండ్రి నీ మాటలు అందించి నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను నాయన యోగ్యమైన రీతిలో ప్రార్థనలోనికి వెళ్ళడానికి కావలసిన కృపను మీరే మాకు అనుగ్రహించి నడిపించి మహిమనొందుమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, మరి మన ప్రతి విషయములో మనము విశ్వాసమును కనపరుస్తూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ప్రియులరా. అడుగుటలో విశ్వాసము, పరుగెత్తుటలో విశ్వాసము, నడుచుటలో విశ్వాసము. నేను మంచి పోరాటము పోరాడి తిని అనగా పోరాటములో విశ్వాసము, విశ్వాసమును కాపాడుకున్నాడట. అంటే ప్రభునందు ప్రియులరా, మనము రక్షణ పొందిన మనమందరము ఎవరము అంటే విశ్వాసులము. విశ్వాసులము అంటే విశ్వాసమును కనపరిచే వాళ్ళము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచే వాళ్ళము. అయితే ఈ విశ్వాసము మనము అడుగుతున్న దాన్ని మనము పొందుకునే విధంగా మనము విశ్వాసముతో అడగవలెనన్నాడు. అక్కడ ఏమాత్రము సందేహపడక విశ్వాసముతో అడగవలెను. మూలవాక్యములు అంటాడు ఏమి? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన జీవితము మనమును కనపరచాలి. విశ్వాస సహితమైన మాటలే మాట్లాడాలి. విశ్వాస రహితమైన మాటలు మాట్లాడద్దు. విశ్వాసములో నేడు క్రైస్తవ సమాజంలో భిన్నత్వం ఉన్నది. అది ఏకత్వములోనికి రావాలి అంటే ప్రతి ఒక్కరు విశ్వాసులైన ప్రతి ఒక్కరు విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి, విశ్వాసమును అనుసరించాలి. ఎఫెసీ పత్రికలో అపోస్తులైన పౌలు భక్తుడు మరి ఈ మాటలు చెబుతాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది అన్నాడు. 4వ అధ్యాయము 11వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించాను. క్రైస్తవ సమాజం అందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలంటే ఇప్పుడు ఏమున్నారని అర్థము? ఏక మనస్సు లేని వారుగా ఉన్నారని అర్థము. విశ్వాసము అందరికీ ఒకటే రకంగా ఉండాలంటే ఇప్పుడు విశ్వాస విషయంలో అందరికీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన మరి విశ్వాసమును కనపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విశ్వాసంలో ముందుకు సాగుతున్నారు.
కాబట్టి విశ్వాసము విషయములో ఏకత్వము కావాలి. ఫిలిప్పీ పత్రిక దయచేసి 2వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు భక్తుడు ఈ మాటలు చెబుతా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ప్రభునందు ప్రియులారా, మనమందరము ఏక మనస్కులము కావాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము గలవారిగా ఉండాలి, ఒక్కదాని అందే మనసుంచే జీవితాలు మనకు ఉండాలి. అంటే విశ్వాసము విషయంలో ప్రతి ఒక్కరు ఏకత్వంలోనికి రావాలి. అంటే విశ్వాస విషయంలో ఇప్పుడు ఏకత్వంలోనికి రావాలంటే ఇప్పుడు భిన్నత్వంలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రకమైన విశ్వాసంను కలిగి ఉన్నారు. ఈ విశ్వాసములో ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఏకత్వంలోనికి వచ్చినప్పుడే మనము సంపూర్ణ పురుషులము కాగలుగుతాం. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లుగా ఆయన ఇలాగూ నియమించాడు, దేవుడే నియమించాడు. కాబట్టి ఏమి చేసినా కానీ విశ్వాసముతో చేయాలి. విశ్వాసము అనగా ఏంటి? విశ్వాసము అనగా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములోనే చెబుతాడు. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువునై ఉన్నది. అక్కడ లేవు కానీ ఉన్నాయని నమ్మగలగాలి. ఆ విశ్వాసం యొక్క ప్రతిఫలము ఏంటి అనగా, ఏవైతే నువ్వు విశ్వాసముతో నమ్ముతావో వాటిని నువ్వు ముట్టి చూడడం. హల్లెలూయా. సెయింట్ అగస్టియన్ అనే భక్తుడు మరి ఈ మాటలు చెబుతాడు. సెయింట్ అగస్టియన్ అనే భక్తుడు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరి సెయింట్ అగస్టియన్ అనే భక్తుడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోక రాజ్యమునకు కొట్టుకొని వచ్చి తినని చెప్పిన ఆ భక్తుడు ఏమంటాడంటే, విశ్వాసమును గురించి మాట్లాడుతూ, విశ్వాసం అనగా నువ్వు లేనివి ఉన్నవని నమ్మడం. దాని యొక్క ప్రతిఫలము ఏంటి అని అంటే, నువ్వేవైతే లేనివి ఉన్నవని నమ్ముతున్నావో ఆ లేని వాటిని నువ్వు రుచి చూడడం, లేని వాటిని టచ్ చేసి చూడడం, లేని వాటిని పొందుకోవడం. హల్లెలూయా. అది విశ్వాసికి మరి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణము ప్రియులారా. కాబట్టి విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. మనం ఎప్పుడైతే విశ్వాసముతో మనము ముందుకు సాగుతామో మనము మన విశ్వాసము ద్వారా సమస్తమును జయించగలుగుతాం. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనంలో చూసినట్లయితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించిరి, విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి, విశ్వాసము ద్వారా సింహముల నోళ్ళు మూసిరి, విశ్వాసము ద్వారా అగ్ని బాణములను చల్లార్చిరి, విశ్వాసము ద్వారా ఖడ్గద్వారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందని వాళ్ళక యాతన పెట్టబడ్డారు. ఇంకా మాకొద్దు, ఎందుకు శిక్ష నుండి మమ్మల్ని ఎందుకు విముక్తులను చేస్తారు, మీరు చంపుతారా చంపండి అని చెప్పేసి మరి వారు విడుదల పొందడానికి ఇష్టపడలేరట. విడుదల పొందడానికి ఇష్టపడలేరు అని అంటున్నారంటే వారిని కొంతమంది ఏం చేశారు, బంధించారని అర్థం. ఆ విశ్వాసము వారిలో ఉన్నది కాబట్టి, మాలో స్థిరమైన విశ్వాసం ఉన్నది, మా దేవుడు తప్పకుండా దీనికి ప్రతిఫలం ఇస్తాడు, మేము విడుదల పొందడానికి మేము అంగీకరించడం లేదు. చాలామంది జైల్లో వేయగానే మరి అందరి చుట్టూ తిరిగి ఏదో ఒక రకంగా బయటకు రావాలని ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారట, చాలామంది కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి యాతన పెట్టబడ్డారు. మామూలుగా విడుదల పొందనోళ్ళక అక్కడనే ఖాళీగా ఉండలేరు, వాళ్ళు యాతన పెట్టబడ్డారు. ప్రభునందు ప్రియులారా, అంత పరిస్థితి వాళ్ళలో ఎందుకు అలా సంభవించిందంటే విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము మన జీవితంలో ఏదైనా చేయడానికి, దేవుడు దిగి వచ్చి మన జీవితంలో ఏదైనా చేయడానికి దోహదపడుతుంది ప్రియులారా. విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అన్నాడు. కాబట్టి విశ్వాసము గలవారమై మనం ముందుకు సాగాలి. ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శారీర రీతిగా ఉన్నప్పుడు మరి ఆయన ఒక సందర్భంలో మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఒక ఊరుకు సమీపిస్తూ ఉన్నాడు. ఆ సమీపిస్తున్న క్రమంలో ఒక పుట్టుకతోనే మరి గుడ్డివాడు ఉన్నాడు. 35వ వచనం నుండి చూసినట్లయితే,
ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొని కూర్చుండెను. జనసమూహములు దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచు వారందరూ నడిచిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడు, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్ద తీసుకొని రమ్మనిను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా, చూపు పొందగోరుచున్నానెను. నీ విశ్వాసము నిన్ను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసి. ఇక్కడ యెరికో పట్టణం గుండా యేసయ్య ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నాడు. ఈయన ఏం జరుగుతుంది, ఇంతగానో జనాలు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా కానీ నిర్మానుషంగా ఉండే ప్రాంతము ఇంత సందడిగా ఎందుకు, ఇంత పబ్లిక్ ఎందుకు ఇట్లా చప్పుడు చేసుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉన్నారంటే, అక్కడ యేసయ్య వెళ్తూ ఉన్నాడు, ఆయన వెంబడ వెళ్తున్నారని కొంతమంది చెప్పేసరికి అక్కడ ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు, ఊరకుండుమని ముందర నడుచు వారు వానిని గద్దించిరి కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసి. అప్పుడు ఏం జరిగింది, యేసు నిలిచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నిలిచెను అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు నిలిచెను? ఒక వ్యక్తి విశ్వాసముతో దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు, దేవుని తట్టు కనిపెడతా ఉన్నాడు. ఒక వ్యక్తి విశ్వాసముతో దేవుణ్ణి కరుణించుమని వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు పూర్ణ విశ్వాసముతో నీవు నీ జీవితంలో దేవుణ్ణి, దావీదు కుమారుడా, నా జీవితంలో ఈ మేలు చేయమని నువ్వు అడగగలుగుతావో, పూర్ణ విశ్వాసముతో, అది చేయడానికి దేవుడు నిలుస్తాడు పిల్లరా. నీ ప్రార్థన వినడానికి నిలుస్తాడు, నీ మొరను ఆలకించడానికి నిలుస్తాడు పిల్లరా, నీ మనవిని ఆలకించడానికి నిలుస్తాడు. నిలిచి ఆయన ఏం చేస్తాడు, నీ విశ్వాసము చొప్పున నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసము చొప్పున నీవు అడిగింది పొందుకోవడానికి నీకు దేవుడు ద్వారంలో ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు తన స్వప్రయోజనం కొరకు అడిగాడు, కానీ అది దేవునికి ఇష్టమై ఉన్నది పిల్లలారా. ఎందుకు ఇష్టమై ఉన్నది? చాలా మంది ఆయనను అభ్యంతరపరిచారు. అరే ఊరుకుండరు నాయన, ఎందుకు అలా చేస్తున్నావు అన్నా కానీ ఆయన పూర్ణ విశ్వాసముతో దేవుని అడగగలిగాడు. అటువంటి విశ్వాసము మనలో ఉండాలి పిల్లలు. అటువంటి విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి మనము దేవునికి ప్రార్థన చేస్తామో, అప్పుడు తప్పకుండా దేవుడు తన చిత్తానుసారంగా మనకు మేలు చేస్తాడు. మనం ఏది అడుగుతామో దాన్ని పొందుకోవడానికి దేవుడు ద్వారములు తెరుస్తాడు. సొలొమోనును దేవుడు దర్శించాడు. నీకేం కావాలనో నువ్వు అడుగు అని అడిగినప్పుడు దేవుని ఉద్దేశానుసారంగా సొలొమోను ఇంత గొప్ప జనాంగానికి నేను తీర్పు తీర్చుటకు జ్ఞాన వివేకముతో కూడిన మరి మనస్సును నాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు తన మనవిని నిరాకరించాడు పిల్లరా. ఎందుకు అనగా, ప్రభునందు పిల్లరా, దేవునికి మనము ఇష్టకరమైనది ఏది అడిగినా కానీ తన చిత్తానుసారంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లరా. దయచేసి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చువాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని సొలొమోను చేసిన ఈ మన ప్రభునకు అనుకూలమాయను కనుక. హల్లెలూయా. సొలొమోను చేసిన మనవి ఈ దేవునికి అనుకూలమైంది. అదేవిధంగా మరి ఇక్కడ ఈ గుడ్డివాడైన పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి ఎవరో అనగా, అంటే ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్తలోనికి మీరు వచ్చినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము
29వ వచనంలో చెబుతాడు, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయనను వెంట వెళ్ళెను. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు వారు యేసు మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా ఆ ఆ ఆ వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరు. మార్కు సువార్తలోనికి రండి దయచేసి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు భర్తిమయి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ భర్తిమయి తీమోను కుమారుడైన భర్తిమయి గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. అప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని అతడు వేడుకున్నప్పుడు అతని విశ్వాసమును బట్టి దేవుడు అతనికి గొప్ప మేలు చేశాడు. ఆయన కనులు తెరిచాడు. ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, మనము ఎప్పుడైతే భర్తలోమి భర్తిమయి అనే భిక్షగాడు ఏ విధంగానైతే అనేకులు ఊరకుండు మని అన్నా కానీ ఏ విధంగానైతే ప్రార్థన దావీదు కుమారుడా నన్ను కరుణించమని వేడుకున్నాడు. అటువంటి పరిస్థితిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలు చేయడానికి ఆయన సన్నద్ధుడై ఉంటాడు. పిల్ల, మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా కాలంగా కర్మేలు ప్రార్థనలు చేస్తున్నాం. కర్మేలు ప్రార్థనల గురించి చాలా మంది ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు దేవుడు, మీకు ఏం చేయట్లేదేంది అని చాలా మంది అభ్యంతర పడుతున్నారు. కానీ ఆ భర్తిమయి ఏం చేశాడు? మరీ ఎక్కువగా కేకలు వేసి దావీదు కుమారుడ మమ్మును అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. పిల్లలు, మరీ ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన విశ్వాసమును బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసముతో, పూర్ణ విశ్వాసముతో నీవు దేవుని చిత్తానుసారంగా అడగగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును తప్పకుండా ఇవ్వగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో మనం అనుసరించవలసిన పద్ధతి ఏంటంటే విశ్వాసరహితమైన ప్రార్థనలు మనకు ఉండొద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థనలు రోగిని స్వస్థపరుచుతున్నప్పుడు వాళ్ళు ఆ కాలంలో మరి హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల గుంపులో ఉన్న వ్యక్తులను గురించి మాట్లాడాను కదా. విశ్వాసమును బట్టి వారు నీతి కార్యములు జరిగించారు, విశ్వాసమును బట్టి రాజ్యములను జయించారు, విశ్వాసమును బట్టి వారు సింహముల నోలను మోదించారు, అగ్నిజ్వాలను ఆర్పివేయగలిగారు. ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థనకు అంత శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన చేయకపోవడం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, చాలా మంది క్రైస్తవ సమాజంలో ప్రార్థన అనేది దేవునికి ఒక అప్పగింత లెక్క చేసేస్తున్నారు. ప్రార్థన అనేది మనము దేవుని సన్నిధానంలో పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇచ్చే విధంగా మన యాచన ఉండాలి, మన మొర ఉండాలి పిల్లలు. అప్పుడు దేవుడు తప్పకుండా అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. మనం ఎప్పుడైతే అడుగుతామో అది దేవుడు తప్పకుండా ఇవ్వడానికి సమర్థుడు. కానీ విశ్వాసముతో అడగగలిగిన వారిని గురించి దేవుడు కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి విశ్వాసము మన జీవితంలో తప్పకుండా మనం అనుసరించవలసిన పద్ధతి. రక్షణ ప్రారంభం మొదలుకొని మన ఈ లోకయాత్ర ముగించేంత వరకు అనుదినము మన విశ్వాసమును మనం కనపరుస్తూ ఉండాలి. అనుదినము మన విశ్వాసమును కాపాడుకుంటూ ఉండాలి. అనుదినము మన విశ్వాసమును వృద్ధిపరుచుకుంటూ ఉండాలి. అనుదినము విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. అందుకే కొరింథీ సంఘస్థులను గురించి మరి పౌలు భక్తుడు చెబుతూ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే పరీక్షించుకోమన్నాడు. ఎందుకు? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో వరముల విషయంలోనైనా లోపము లేని వారు అంటాడు. తర్వాత ఉపదేశముల విషయంలో ఐశ్వర్యవంతులు అన్నాడు. జ్ఞానము విషయంలో ఐశ్వర్యవంతులు అన్నాడు. ఇలా అన్న దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఆ మాట ఎందుకు వస్తుంది అంటే, ప్రభునందు ప్రియులరా, మన విశ్వాసమును దుష్టుడైన అపవాది నిరంతరము అవిశ్వాసులనుగా మనల్ని మార్చడానికి వాడు దాడి చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసము గలవాడనని నిరూపించుకోవడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. 2వ కొరింథీ పత్రిక దయచేసి రండి.
రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము దయచేసి 5వ వచనము చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకొని చూచుకునండి. మిమ్మును మీరే మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో నున్నాడని మిమ్మును మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల అంటున్నాడు. అంటే విశ్వాసం లేనివాడు ఏమవుతాడు అన్నట్టు? భ్రష్టుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి భ్రష్టుడు అంటే ఆ విశ్వాసం నుండి తొలగిపోయినవాడని అర్థం. పదవి భ్రష్టుడు అంటాం. పదవి నుండి తొలగిపోయినాడు పదవి భ్రష్టుడు. ఇప్పుడు విశ్వాసం నుండి తొలగిపోయినాడు విశ్వాస భ్రష్టుడు. కాబట్టి మిమ్మును మీరు ఏం చేసుకున్నాలే? పరిశోధించుకొని పరీక్షించుకొని మీ విశ్వాసము గలవారుగా ఉన్నారా లేదా అనేది పరీక్షించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాస సహితమైన ప్రార్థన మన నోటి నుండి వచ్చినప్పుడు, మన హృదయం నుండి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిలుస్తాడు. ప్రియులారా, అక్కడ ఆగుతాడు. అరే, నాకు ఇక్కడ నుంచి ఏదో స్వరము వినబడుతుంది, నేను ఆగడానికి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఏదో ఉన్నది అని దేవుడు ఆగుతాడు. ప్రియులారా, అక్కడ దేవుడు మన ప్రార్థనకు ఆగాలి. ప్రియులారా, భర్తిమై మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆగాడా లేడా? ఇప్పుడు మన మొరకు దేవుడు ఎందుకు ఆగాడు? ఆగుతాడు. ఆయన ఆగడంలో ఇష్టపడతాడు. ప్రియులారా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేనన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇప్పుడు నమ్మడానికి మనం ఇష్టపడితే దేవుడు ఆగడానికి తప్పకుండా ఇష్టపడతాడు. ప్రియులారా, ఇక్కడ భర్తిమై ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గాడు. ప్రియులారా, అక్కడనే ఆగిపోయాడు. అందరేమో అల్లరి చేస్తూ ఉన్నారు. అరే, ఎందుకు అల్లరి చేస్తున్నావురా నాయన, నువ్వు ఊరుకుండు అని చెప్పినప్పుడు కూడా మరి ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవునికి మొరపెట్టాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నాడు. ఇప్పుడు మరి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకొరకు? ఈ భూలోకంలో సత్యము స్థాపింపబడినట్లు, దేవుని రాజ్యము ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినట్లుగా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి దేవునికి కాపుదలకు, దేవునికి కాపరత్వానికి సంపూర్ణంగా ఒప్పుకొనున్నట్లుగా, అదేవిధంగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ సార్వత్రిక క్రీస్తు సంఘం నమ్మునట్లుగా, ఆదిమ అపోస్తులకు దేవుడు అప్పగించిన పరిచర్యని ఈ లోకములో స్ప్రెడ్ అవుతున్నట్లుగా, సంఘములలో అదృశ్యంగా దాగి ఉండి పనిచేస్తున్న యెజబెలు కార్యములు నశించినట్లుగా మనము విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుషుడు అన్నాడు. చూడండి, అక్కడనే యాకోబు పత్రిక 5వ అధ్యాయము దయచేసి 17వ వచనము చూడండి. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం నిచ్చెను, భూమి తన ఫలం నిచ్చి. చూడండి పిల్ల, విశ్వాస సహితమైన ప్రార్థనకు ఎటువంటి ప్రతిఫలములు ఉన్నాయో చూడండి. ఆ తరములో ఎందుకు 3.5 సంవత్సరాలకు కరువు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే, ఇశ్రాయేలులు బలిసిపోయారు పిల్లలు. వాళ్ళు మెడల వంచలేరు. ఏం పర్వాలేదు, మాకేం తక్కువన్నది అని అనుకున్నారు. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా అలానే ఉన్నారు పిల్లలు. దేవుడు తన కార్యములు ముమ్మరముగా జరిగించినట్లుగా మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకు? వారిని లయపరచడానికి కాదు, వారిలో మారు మనసు కలగజేయడానికి దేవుని సన్నిధానంలో ఏలియా ప్రార్థన చేశాడు. మొత్తం ఆగిపోమని ప్రార్థన చేయలేడు. 3 సంవత్సరాలు ఆపి, ప్రభువా మీరు బలిసిన స్థితి కొంచెం నార్మల్ అయిపోతుంది, అప్పటి వరకు కొంచెం కరువు రప్పించని ప్రార్థన చేశాను. ప్రభునందు ప్రియులరా, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు నిలిచిపోయాయి. ఎక్కడున్న సూర్యుడు అక్కడనే నిలిచిపోయాడు. ఈనాడు మనము ప్రార్థన చేద్దాం ప్రియులరా. ఆదిమ అపోస్తలులకు దేవుడు అప్పగించిన పరిచర్యని ప్రతి సంఘములో ప్రకటింపబడినట్లుగా, ప్రతి విశ్వాసి దేవుడు కోరుకున్న విధంగా ఏదైనా తోటలో ఏ యథార్థనైతే కోల్పోయాడు, ఏ స్వరూపమునైతే కోల్పోయాడు, ఏ పోలికనైతే కోల్పోయాడు, అది తిరిగి మరలా పొందుకునే విధంగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి అడుగులు వేయునట్లుగా మనం ప్రార్థన చేయాలి. సజ్జన ద్వేషులు నశించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఈనాడు దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మంచిని బోధిస్తుంటే, సత్యమును బోధిస్తుంటే దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమం అంతా తొలగిపోనట్లుగా ప్రతి ఒక్కరు యథార్థంగా
దేవుడు లెక్క అడుగుతాడనే స్పృహతో సేవ చేయనట్లుగా, దేవుడు లెక్క అడుగుతాడనే స్పృహతో విశ్వాసమును కాపాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు. కాబట్టి మన వ్యక్తిగత విషయంలో కొరకు కాదు, మనం కర్మేలు ప్రార్థనలో మనం కూడుకున్నది దేవుని ఉద్దేశములు ఈ భూమి మీద సఫలీకృతం అగునట్లుగా, ఈ తరములో దేవుని సంకల్పానుసారమైన సేవ ఈ భూమి మీద జరుగునట్లుగా, తన దాసుడైన మరి ఈ తరములో దైవ చిత్తానుసారమైన సేవను జరిగించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనము మరి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితో ఫిరయ్య గారి స్వరమును సార్వత్రిక క్రీస్తు సంఘం గుర్తించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి విశ్వాసంతో చేద్దాం. ఆనాడు భర్తిమయ మొరను దేవుడు విని అక్కడ నిలిచిపోయాడు. అందరూ పరిగెడతా ఉన్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ యేసయ్య నిలిచినాడు. కారణం ఏంటంటే ఒక విశ్వాసముతో చేస్తున్న ప్రార్థన చెవిన పడింది పిల్ల. మనము విశ్వాసముతో ప్రార్థన చేస్తే నాడు ఈ అల్వాల్ ప్రాంతంలో మనం మోకరించాం. ఇక్కడికి దేవుడు చెవి పెట్టి వింటాడు పిల్ల. ఇక్కడికి వచ్చి మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు మన ప్రార్థనను వింటాడు, మన మొర ఆలకించి మనకు గొప్ప విజయం ఇస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమ్మానికి వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం ప్రభువా. ఉన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయనా, నీ స్వరము వినజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా ప్రవర్తనలో, మా ఆలోచనలో, మా తలంపుల్లో, మా క్రియల్లో, మా ప్రార్థనలో మేము అనుసరించవలసిన అతి ప్రాముఖ్యమైన పద్ధతిని ప్రభువా మాకు ఉపదేశించినందుకు నీకు వందనాలు. ఏలియా మా వంటి మానవ స్వభావము కలిగిన మనుషుడే, కానీ ఏలియా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, నీ ఉద్దేశానుసారంగా ప్రార్థన చేసినప్పుడు నాయన 3 సంవత్సరములు ఆకాశము వర్షం ఇవ్వలేదు. ఏలియా మా వంటి మానవ స్వభావము కలిగిన మనుషుడే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన పంటనిచ్చింది. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. మా ప్రార్థన ప్రభువా తండ్రి ఏలియా ప్రార్థనలాగా ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ప్రభు ఏలియా ప్రార్థన వంటిదై ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఏలియా ప్రార్థనలాగా మారునుగాకని ప్రార్థన చేస్తున్నాం. మీరు దయపాలించండి, కృప చూపండి, సహాయం చేయండి. నాయనానికి వందనాలు, 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 వందనాలు. విత్తబడిన వాక్య ఫలింపు కొరకు మరి ప్రేరేపింపబడిన వారు ఎవరైనా క్లుప్తముగా ప్రార్థన చేయండి. తర్వాత మనము కర్మేలు ప్రార్థన అంశంలో కొరకు మనము ఉపక్రమిద్దాం ప్రియులారా.